మిక్సీ జార్ లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1/2 కప్పు పాలు పోసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టాలి. బౌల్లో వేయాలి. ఇట్లా 1 కప్పు మైదా వేయాలి. 2 స్పూన్లు కోకో పౌడర్ వేయాలి. చిటికెడంతా బేకింగ్ సోడా, చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఇలా 1 సైడ్ నుంచి కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉంటే 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇలా కలపాలి. ఇలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా మొత్తం మైదా పిండి వేసి ఇట్లా బటర్ పేపర్ ఉంటే వేసుకోవాలి. లేకుంటే మైదా పిండి వేసి ఇలా స్టఫ్ చేయాలి. టైం ఇట్లా ట్యాప్ చేయాలి. బేక్ చేసుకుందాం. స్టాండ్ లేకుంటే ఇట్లా ప్లేట్ పెట్టాలి. దీంట్లో పెట్టుకోవాలి. 30 లేకుంటే 35 మినిట్స్ పెట్టుకోవాలి. చాక్లెట్ క్రీమ్ ఎలా చేయాలో చూపెడుతున్నాను. 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. 2 కప్పుల పాలు పోసుకోవాలి. 3 స్పూన్లు మైదా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేయాలి. 1/2 స్పూన్. ఇది బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మొత్తం కలుపుకోవాలి. మిక్స్ అయిపోయిందాక పొంగే వరకు కలపాలి. కలిపిన తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి. ఇలా గట్టిగా అయినాక ఆఫ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూపెడతాను. 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. 3 స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేయాలి. ఒకసారి చెక్ చేద్దాము అయిపోయిందో లేదో. ఇంకా కాలేదు. ఇంకా 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేద్దాం. ప్రిపేర్ అయిందో లేదో చూద్దామండి ఒకసారి. అయిపోయిందండి. ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. చల్లగా అయిందాక వెయిట్ చేయాలి. ఇలా చుట్టూ ఇట్లా చేసుకోవాలి. వేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా 2 టైం కొట్టేస్తే వచ్చేస్తుందండి. కేక్ రెడీ. ఇట్లా మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి. మీద ఇట్లా సిరప్ వేసుకోవాలి. మొత్తం ఇందాక చాక్లెట్ క్రీమ్ తయారు చేసుకున్నాం కదా, ఇట్లా అప్లై చేయాలి. మొత్తం ఇట్లా పెట్టుకోవాలి. చేసుకోవాలి పైనుంచి. ఇందాక కింద చేసినాం కదా, ఇప్పుడు పైన చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇవి ఇట్లా వేసుకోవాలి డెకరేషన్ గురించి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.